వాణి సేవా సంస్థ ద్వారా ఇంతకుముందు 23 ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి పేదవాళ్ళకి అనేక రకాలుగా. ఈరోజు ఈవిడికి క్యాన్సర్తో బాధపడుతుంది. ఒకప్పుడు బాగా బతికిన వారే పరిస్థితి బాగుండగా ఎంఎస్ వాణి సేవా సంస్థ ద్వారా ఒక 18 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగిందండి. అలాగే మనసున్న దాతలు ఎవరైనా ఉంటే కూడా హనుమాన్పేటలో కానీ ఏరియాలో ఎవరన్నా మీకు తగిన సాయం మీరు చేస్తే ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చేసింది చెప్పుకోవాలనే ఉద్దేశం కాదు. కాలం మారింది, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు అన్నీ వచ్చినాయి కాబట్టి మనం చేసిన ఏ మంచి అయినా 10 మందికి తెలిసినప్పుడు ఇంకో 10 సాయాలు ఆవిడకి అందుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మేము అంతకుముందు అనేక ప్రోగ్రామ్ చేసాం, ఇక ముందు కూడా ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ఆవిడకి ఎవరు లేకపోవడం వల్ల ఎవరు మనసు ఒప్పితే వాళ్ళు కొంచెం వృత్తభక్తి మేము చేసిన సాయం వృత్తభక్తి. మీరు పచ్చి అరటికాయలు తింటారా? కూర అరటికాయలు ఇద్దారన్నా ఆవిడ తింటాం రాదంట, తింటాం వచ్చి కానీ వండటం కనుక ఆవిడకి అది ఇవ్వట్లేదు. ఇక ప్రతి వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఆవిడని కొంచెం నిలబెడతారని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకున్నాం. ఇట్లు మీ ఎంఆర్ రెడ్డి, సినీ ఫీల్డ్ అడ్మిన్, ఎంఎస్ వాణి సేవా సంస్థ అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ 2 మాటలు చెప్పండి, మీకు ఏముంది హ్యాపీ? అయ్యా నా క్యాన్సర్ పేషెంట్, నాకెవరు లేరు, దిక్కు ముక్కలేదు. అందరూ సాయం చేస్తారు, ప్రతి వాళ్ళు మీరు కూడా దాదాపు సాయం చేయాలి, పుణ్యం ఉంటుంది. ఈ సాయం మీకు అందంగా అనిపించిందా? హ్యాపీ? ఓకే, అందుకే ఇంకా సాయాలు అందుతాయి మీకు, కంగారు పడకండి. మా సాయి శక్తిలో మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ.